అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక ముఖ్య విషయం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే నాయకుడిని ఎన్నుకోవడానికి మనం చూడాల్సిన క్వాలిటీస్. ఒక నాయకునిలో మనం ఇప్పుడు ఎమ్మెల్యేస్ని, ఎంపీస్ని, కార్పొరేటర్స్ని ఓట్లేసి గెలిపించుకుంటున్నాం. సో మనము ఏం చూడాలి? ఒక ఎమ్మెల్యేకి కావాల్సిన క్వాలిటీస్ ఏముండాలి మనిషిలో? ఒక ఎంపీకి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? మళ్ళీ తర్వాత ఒక నాయకుడిని ఎంచుకోవాలి అంటే మనం చూడాల్సిన లక్షణాలు ఏంటి? సో ఫస్ట్ థింగ్ మన తెలంగాణ ప్రజలకి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే. ఏంటి అంటే మీరు ఎప్పుడైనా ఓటేసేటప్పుడు పార్టీని చూసి ఓటేస్తారు. పలానా బీజేపీ పార్టీ, పలానా కాంగ్రెస్ పార్టీ, పలానా బీఆర్ఎస్ పార్టీ, పలానా ఎంఐఎం పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ XYZ. ఎప్పుడైనా మీరు మనిషిని చూసి ఓటేసిరా? ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఆయన ఎలక్షన్స్లో నిల్చుంటుండు. ఎందుకు నిల్చుంటుండు? టైంపాస్కి కాదు. అతనికి ఏదో ఉంది ఆశయం, ఏదైనా చెయ్యాలి, ఒక కసి ఉంది. కానీ మనం తెలంగాణ ప్రజలు మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా పార్టీని చూసి ఓటేస్తున్నాం. ఎందుకు అంటే పార్టీ వాళ్ళు మనకి ఏదో ఒకటి ఇస్తారు. నోటుకి ఓటు, ఓటుకి నోటు, ఇంతేనా? మనం మారద్దు ఇంకా. ఏ పార్టీ వాడు మనకి 1000 ఇస్తుండే, ఏ పార్టీ వాడు 2000 ఇస్తుండే, ఏ పార్టీ వాడు 3000 ఇస్తుండే, ఏ పార్టీ వాడు 5000 ఇస్తుండే. అందరి దగ్గర తీసుకోవాలా, ఎవడెక్కువ ఎత్తా అనకే గుద్దాలి. లేకపోతే మనకి క్యాస్ట్ ఫీలింగ్లు, రిలీజియన్ ఫీలింగ్లు, ఈ ఫీలింగ్లలో ఓట్లు వేసుకోవాలా. కానీ ఎప్పుడైనా ఒక నిజమైన నాయకుడిని మీరు చూసిర్రా? ఎవరిలో అయినా చూసి ఓటేసిర్రా? అది మిమ్మల్ని మీరు అడగండి. సో ఎప్పుడు కూడా ఓటేసేటప్పుడు లక్షణాలు చూడండి ఒక లీడర్లో. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేటా లేదా ఒక పెద్ద పార్టీ క్యాండిడేటా? ఎప్పుడైనా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని మీరు ఫోకస్డ్గా చూసిర్రా? ఎవడో అది నిల్చుంది అనేది మనకు ఉండదు. అది పెద్ద పార్టీ, అరే నేను హిందూని బీజేపీ వానికి వేయాలా, నేను ముస్లింని ఎంఐఎంకి వేయాలా, గిట్లా చేసుకొని మనము ఎంతోమందిని మనమే తొక్కేస్తున్నాం. ఎంతోమంది మంచి చేయాలి అనేసి ఆశయంతో ఒక యువత పాలిటిక్స్లోకి వస్తుంది. కానీ వాళ్ళకి దారి లేదు. ఎందుకంటే నేను నిజం చెప్తున్నా ఒకటి, ఇది ఎవరు మీకు చెప్పరు, నేను చెప్తున్నా. పెద్ద పెద్ద పార్టీస్లో ఇండిపెండెంట్ ఈ చిన్న చిన్న వ్యక్తుల్ని ఎందుకు తీసుకోవట్లేరు? పైసున్నోళ్ళనే ఎందుకు తీసుకుంటున్నారు? ఒక ఎమ్మెల్యే సీటు, ఒక కార్పొరేటర్ సీటు, ఒక ఎంపీ సీటుకి ఇవ్వడానికి ఒక గొప్పోడినే ఎందుకు తీసుకుంటున్నారు? ఒక మిడిల్ క్లాసు, ఒక లోవర్ క్లాస్ వాడిని పిలిచి సీట్ ఎందుకు ఇస్తలేరు అనేది మీకు ఎవరికైనా తెలుసా? ఎందుకు అంటే పైసా. నేను నిజం చెప్పే దమ్ముంది, నేను చెప్తా. పెద్ద పార్టీ వాళ్ళు పైసా తీసుకుంటారు టికెట్. అది ఇట్లాంటి ఇండిపెండెంట్గా ఎవరైతే నిల్చుంటున్నారో వాళ్ళు పెట్టుకోలేరు. కాబట్టి వాళ్ళు పార్టీ వాళ్ళు వీళ్ళని దేకను కూడా దేకరు. నిజంగా లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళ లోపల ఉన్నా కానీ కూడా వీళ్ళని దేకడు ఇవ్వడు. అదే ఒక పైసా గల్లోడు, వానికి ఏ క్వాలిటీస్ లేదు, మస్తు పైసా సంపాదించిండు, అది పోయి సీటు తీసుకుంటాడు, వస్తాడు, ఆడు గెలుస్తాడు ఎట్లయినా. ఎందుకంటే ఆడు పైసలు పెట్టుకుంటాడు, ఓటుకి నోటు పెట్టుకుంటాడు, ఆడికి గెలుస్తాడు. కానీ మీరు అందరు ఆలోచించాల్సిందే, మీ లోపల చేంజ్ రావాలి. మీరు అందరు ఆలోచించండి ఒకటి. పెద్ద పార్టీ, అరే ఏం సెంటిమెంటల్ ఫూల్స్ ఉన్నారు కొంతమంది మన దగ్గర. ఆ సెంటిమెంట్స్ పక్కకు పెట్టండి. ఆ సెంటిమెంట్స్ మీకు ఏం వర్కౌట్ కావు. మనము సెంటిమెంట్ చూసుకొని, నిజంగా నీకు సెంటిమెంట్ ఉంది కానీ నువ్వు పార్టీకి అయితే నువ్వు సెంటిమెంటల్గా ఉన్నావు కదా, ఆ పార్టీలో ఎవరైతే పైన కూర్చొని ఉన్నారో వాళ్ళకి సెంటిమెంట్స్ లేవు. పైసలు ఇవ్వడిస్తే వానికే ఇస్తాడు సీటు. సరే నీ సెంటిమెంట్ ప్రకారంగా నువ్వు ఒకరిని తీసుకొని పోయి పార్టీలో ఎవరినైనా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే
వాళ్ళ దగ్గర తీసుకోపోయి ఇగో పోయి నా మనిషి సీట్ ఇప్పించు అనేసి అడుగు, ఇప్పిస్తాడా చూడు. ఇప్పుడు ఇప్పుడు నేను పెద్దోళ్ళని అడుగుతున్నా, ఎవరైతే మా దగ్గర ఇన్ని ఓట్స్ ఉన్నాయి అన్ని ఓట్స్ ఉన్నాయి అనేసి పోయి లీడర్లతో మాట్లాడుకొని మాకేంది అనేసి అడుగుతారు కదా, మీరే పోయి మీకు కాంటాక్ట్స్ ఉంటాయి కదా, పోయి అడగండి, నా మనిషి ఉన్నాడు పోయి నా మనిషికి నువ్వు సీట్ ఇవ్వు అని చెప్పు, ఇస్తాడా చూడు. ఇయ్యరు. ప్రజలు తెలుసుకోండి, ఇది పెద్ద పార్టీ. ఇప్పుడు నాకు కూడా ఉన్నాయి కొన్ని, నేను ఇన్ని సంవత్సరాలు నేను ఓటేసిన, నాకు ఒక పార్టీ అంటే చాలా ఇష్టం, నేను ఓటేసుకుంటూ వచ్చిన. కానీ ఆలోచించాలి మనం ఎవరికి వేస్తున్నాము, ఎందుకు వేస్తున్నాము, దాంట్లో ఉన్న ఇంటర్నల్ ఏమేమి ఉన్నాయి ఛాలెంజెస్. సో మనం అందరం కలిసి ఒక నిజాయితీ పరుణ్ణి, ఒక నిజంగా పొలిటిక్స్లో పైకి రావాలి అనుకునేటువంటి తొక్కుతున్నాం, ప్రజలే తొక్కుతున్నారు, అది మీరు తెలుసుకోవాలి. ఒక సింపుల్గా చెప్తాను నేను. సరే, నేను ఒక టాపిక్ ఏంటంటే, నేను ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనకి చూడాల్సిన క్వాలిటీస్ ఏంటి అని చెప్పినా కదా. సో ఇప్పటి వరకు నేను చెప్పింది కూడా ఆలోచించండి, క్వాలిటీస్ ఏం చూడాలి. ఫస్ట్ థింగ్, అతను ప్రజల్లో నుంచి రావాలి, పైసల్లో నుంచి కాదు. అతను ప్రజల మధ్యలో తిరిగి ఉండాలి, జనాల మధ్యలో కష్టాలు తెలిసి ఉండాలి, నీ ఇబ్బందులు తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసినోనికి నువ్వు పడే బాధ, నీకు ఉండాల్సిన నొప్పి ఆయనకు అర్థమవుతుంది. నువ్వు పడుతున్న బాధ, నీకు కలుగుతున్న నొప్పి సమాజంలో ఆయనకు అర్థమవుతుంది. ఆయన నీ గురించి ఏమైనా చేస్తాడు. కానీ నువ్వు పైసన్నోనికి ఓటేసి, పైసా తీసుకొని ఓటేసి ఏం లాభం? అది వేస్ట్ చేసుకుంటున్నావు నీ ఓట్ని. ఒక ఇండిపెండెంట్ ఎప్పుడైనా గెలిపించిన దాఖలాలు ఉన్నాయా? ఆలోచించండి మీరు. నేను ఎవ్వరి పేర్లు తీసుకునేడా, అభ్యర్థుల్ని మీరు ఆలోచించి ఈజ్ కేపబుల్ ఆర్ నాట్ అనేది ఆలోచించండి. ఎప్పుడు పదవులు పైసలు ఉన్న వాళ్ళకే కట్టబెట్టకండి. అరే ఎటు పోతున్నాం మనము? ఏవో ఇప్పుడు పైసలు ఉన్నోడు ఏం చేస్తాడు, పైస ఖర్చు పెడతాడు, గెలుస్తాడు, గద్దె మీద కూర్చుంటాడు, మళ్ళీ నీదే లాస్ అవుతాడు. సో ఒకసారి అది ఆలోచించండి మీరంతా. ఇప్పుడు నేను సింపుల్గా కొంతమంది పేర్లు తీసుకొని మరి అడుగుతుంది, ఇది అందరికి తెలుసు, అందరు ఇది ఆల్రెడీ చాలా న్యూస్లలో దీంట్లో విన్నోలే. బట్ మళ్ళీ కూడా నేను అడుగుతున్నా, అందరికి ఒకసారి రీహైడ్రేట్ చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ఏంటంటే మన బీఆర్ఎస్ పార్టీ నేను తెలంగాణ తెచ్చినా అంటది. నువ్వు ఒకనివే తెలంగాణ తెచ్చినావు అబ్బాయి, నాకు అర్థం కాదు. మన కేసీఆర్ సార్ని అడుగుతున్నా, నువ్వు ఒకనివే తెలంగాణ తెచ్చినావా? 300 మంది ప్రాణాలు బలిదానం చేస్తే వచ్చిన తెలంగాణ ఇది. మీ కుటుంబంలో నుంచి ఒక ప్రాణం కూడా పోలే తెలంగాణకి, మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా నువ్వేం చేసినావు భయ్?